నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన మేకపాటి కుటుంబం హోదా మెల్లగా మసకబారుతున్నట్లు కనిపిస్తోంది. కేవలం రాష్ట్ర రాజకీయాలనే కాకుండా ఢిల్లీ పెద్దలతో సైతం సన్నిహిత సంబంధాలు నెరిపిన ఈ కుటుంబం ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో పత్తా లేకుండా కనిపిస్తోంది. ఒకప్పుడు నెల్లూరు జిల్లా రాజకీయాలను పూర్తిస్థాయిలో శాసించిన మేకపాటి రాజమోహన్ రెడ్డి వృద్ధాప్యం కారణంగా రాజకీయాలకు దూరంగా జరిగితే 3 ఏళ్ల క్రితం మేకపాటి రాజమోహన్ రెడ్డి రాజకీయ వారసుడు మేకపాటి గౌతమ్ ఆకస్మిక మరణం కూడా ఆ కుటుంబాన్ని పూర్తి స్థాయిలో కలచివేసింది. దీంతో పాటు గౌతమ్ మరణం తర్వాత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మేకపాటి కుటుంబానికి పూర్తి స్థాయిలో ప్రాధాన్యం ఇవ్వలేదన్న వాదన మేకపాటి అభిమానుల్లో ఉంది. దీంతో ఇప్పుడు నెల్లూరు జిల్లాలో మేకపాటి కుటుంబం రాజకీయాల్లో వెనుకబడింది అని రాజకీయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి రాజకీయాలతో పాటు దేశ విదేశాల్లో వ్యాపారాలు చేసిన వ్యక్తి. వైఎస్ రాజశేఖర రెడ్డితో సన్నిహిత సంబంధాల కారణంగా కాంగ్రెస్లోకి వచ్చిన మేకపాటి రాజమోహన్ రెడ్డి తర్వాతి కాలంలో నెల్లూరు ఎంపీగా గెలిచి ఢిల్లీ వర్గాల్లోనూ చక్రం తిప్పారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో ప్రత్యక్షంగా మాట్లాడగల సామర్థ్యం సంపాదించుకున్నారు. కాంగ్రెస్ హయాంలో మేకపాటి రాజమోహన్ రెడ్డికి నెల్లూరు జిల్లా కాంగ్రెస్ రాజకీయాలను శాసించే శక్తిగా ఉండేవారు. అయితే తర్వాత కాలంలో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం మేకపాటిని కొన్ని రోజుల పాటు రాజకీయాలకు దూరంగా ఉంచింది. అయితే జగన్ పార్టీ పెట్టిన తర్వాత ఆయన ఆహ్వానం మేరకు వైసీపీలో చేరారు. ఆ తర్వాత మేకపాటి కుటుంబం ఆధిపత్యం మెల్లమెల్లగా నెల్లూరు రాజకీయాల్లో తగ్గుతూ వచ్చింది. మేకపాటి రాజమోహన్ రెడ్డికి అధికారాలు ఇస్తూనే సొంత గ్రూపులను వైసీపీ నేతలు తయారు చేస్తూ వింత రాజకీయం చేశారు అన్నది వైసీపీ శ్రేణులు చెప్పే మాట. దీంతో క్రమక్రమంగా మేకపాటి కుటుంబం అనుచర గణానికి వైసీపీ శ్రేణులకు గ్యాప్ పెరుగుతూ వచ్చింది. దీని తర్వాత వైసీపీ ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసిన మేకపాటి గౌతమ్ ఆకస్మిక మరణం తర్వాత మేకపాటి కుటుంబం వైసీపీకి మరింత దూరంగా జరుగుతూ వచ్చింది. జగన్ మేకపాటి కుటుంబానికి సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడం, నెల్లూరు జిల్లా రాజకీయాల్లో వైసీపీ తరపున రకరకాల వ్యక్తులు పెత్తనం చేయడంతో దీన్ని పెద్దాయన రాజమోహన్ రెడ్డి ఏమాత్రం సహించలేకపోయారు. దీంతో మొత్తంగా మేకపాటి కుటుంబం సైలెంట్ అయిపోయింది. గౌతమ్ మరణం తర్వాత ఆ కుటుంబం నుంచి విక్రమ్ రంగంలోకి దిగినప్పటికీ 2024 ఎన్నికల్లో పూర్తి స్థాయిలో మేకపాటి కుటుంబం రాజకీయాలపై దృష్టి నిలపలేదన్నది నెల్లూరు రాజకీయ నిపుణులు చెప్పే మాట. ముఖ్యంగా నెల్లూరు మెట్ట ప్రాంతంలో జనాదరణ కలిగిన మేకపాటి కుటుంబం వైసీపీతో అంటిముట్టనట్లుగానే ఉండడంతో పూర్తిగా నెల్లూరు జిల్లాలో కూటమి స్వీప్ చేసింది అన్నది విశ్లేషకుల మాట. మేకపాటి కుటుంబం దూరం జరగడానికి జగన్ తీసుకున్న నిర్ణయాలు ఒక కారణమైతే నెల్లూరు జిల్లాలో వైసీపీ గ్రూపులుగా ప్రోత్సహించడం మరో కారణం అన్నది రాజకీయ ఉద్దండుల మాట. ఏదేమైనప్పటికీ మేకపాటి కుటుంబం వైసీపీ నుంచి దూరం జరగడం వల్ల జగన్కే పెద్ద నష్టం అనేది కాదనలేని సత్యం.